మనం ఇప్పుడు వాడుతున్న ఓటింగ్ మెషిన్స్లో ఓటు ప్రెస్ చేయగానే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్ మెషిన్లో వీవీప్యాట్ మెషిన్ అంటారు. దాంట్లో మనం ఓటు వేసిన స్లిప్, అభ్యర్థి పేరు, పార్టీ సింబల్ ఈ రెండు కనపడాలి. అది ప్రింట్ అవుతా వచ్చి కనపడి అదొక చిన్న అద్దం కింద చూపిస్తారు. అది వన్ వే సీ త్రూ, ఎప్పుడు డార్క్గా ఉంటుంది. మనం ఓటు ప్రెస్ చేసిన తర్వాత లైట్ వెలిగి పేపర్ మెల్లగా స్లైడ్ అయ్యి మొత్తం ప్రింట్ అయిపోయిన తర్వాత 7 సెకండ్ల పాటు లెక్కబెట్టుకుని 7 సెకండ్ల పాటు కనపడి తర్వాత కట్ అయ్యి లోపల పడాలి. 10వ తారీఖు నాడు ఎవరో డెమాన్స్ట్రేషన్స్ చేస్తా ఒక వీడియో వైరల్ అయింది సోషల్ మీడియాలో. దాంట్లో నేను చూసింది ఏంటంటే, ఇది ఈ స్లిప్ అనేది ఇలా జారుతా వచ్చి కనపడి కట్ అయ్యి 7 సెకండ్లు నిలబడి కట్ అయ్యి పడే బదులు 3 సెకండ్ల పాటు మాత్రం, అది కూడా ఏంటంటే ఒకసారి లైట్ వెలిగిస్తే అర్థం వెనకాల కనపడినట్టు ఒక సింబలు, పేరు, అంటే ఎవరికి నొక్కితే వాళ్ళది. 3 సెకండ్ల తర్వాత మళ్ళీ డార్క్నెస్, అంటే ఏమీ కనపడకుండా చీకటిగా అయిపోతుంది. ఇది దాంట్లో రాసిన కోడ్ కాదు. కోడ్ 7 సెకండ్లు రాస్తే 7 సెకండ్లు మాత్రమే చూపించాలి. 3 సెకండ్లు చూపిస్తుంది అంటే ఈ మిషన్లో కోడ్ మార్చన్నా ఉండాలి. అది ఎలక్షన్ కమిషనే మెయింటెనెన్స్లో భాగంగానో ఇంకో భాగంగానో మారిస్తే వాళ్ళు చెప్పాలి. ఒకవేళ మార్చలేదు అంటే ఈ మిషన్ సీరియస్గా డౌట్ పడాల్సిన పరిస్థితి. ఈ హరిప్రసాద్ గత చరిత్ర ఒక్కసారి తీసుకోండి. ఇతను ఈవీఎంలు దొంగ. ఈవీఎంలు దొంగలించిన కేసులో ఇతను జైలుకి వెళ్ళాడు. మీ అందరికీ కూడా తెలుసు. నా పేరుతో నేను ట్విట్టర్లో ఎన్నో మెసేజ్లు పెడతా ఉంటా. నా ట్విట్టర్ మెసేజ్లే నేను పెట్టినట్టుగా చంద్రబాబు నాయుడు తొత్తులు, చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వక్రీకరించి నేను పెట్టిన విధంగానే, నేను పెట్టేటట్టుగానే పెట్టి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. అంటే ఏదైనా మ్యానిపులేట్ చేయగలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క హరిప్రసాద్ అన్నటువంటి వాడు. ఏదే స్లిప్ అయినా కూడా ఇంతెందుకు, బ్యాంక్ ఏటీఎంలో మనం ఏదైనా డ్రా చేసుకుంటే స్లిప్ వస్తుందో ఆ స్లిప్పులను కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు ఈ కాలంలో. ఈ హరిప్రసాద్ అన్నటువంటి వ్యక్తి ఏదైనా చేయగలిగినటువంటి వ్యక్తి, మోసాలకు మారు పేరు ఈ హరిప్రసాద్ అన్నటువంటి వ్యక్తి. అతన్ని ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా, ఏ రాజ్యాంగ సంస్థ కూడా అతన్ని అలౌ చేయదు. అతని మాటల్ని ఎవరు నమ్మరు. అతను ఒక దొంగ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ అయింది. తెలుగుదేశం పార్టీ, టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ కాబట్టి అతనికి తెలుగు దొంగల పార్టీలో మాత్రమే అతనికి ప్రవేశం ఉంది. ఏ రాజకీయ పార్టీ కూడా అతన్ని ఎంటర్టైన్ చేయదు. Hi friends, this is Abhi. Please subscribe to Vishaka View YouTube channel. Please subscribe to Vishaka View. Hi everyone, this is Yashwant here. Please like, share and subscribe Vishaka View. Please like, share and subscribe Vishaka View. So my homeland Visakhapatnam. I love Vizag. Please subscribe Vishaka View. Thank you. Thank you.